మాతృదినోత్సవం రోజున ప్రపంచంలోని ప్రతి మాతకు పాదాభివందనం. దేవుడు లేడు అని ఏదైనా కారు కూతలు కూసేవాళ్ళు ఉంటారేమో, కానీ తల్లి లేదు అనేవాళ్ళు లేరు. అటువంటి మాతృ సంరక్షణలో ఆ మాతృయే తొలి గురువుగా మారి బిడ్డల్ని తీర్చిదిద్ది ఉన్నత స్థానంలో తీసుకువెళ్ళిన ఆ పాత రోజులు చిరస్మరణీయం. అమ్మ అనే పిలుపు పక్కకు పోయి మమ్మీ అనే పిలుపుతోటి యువత భవిత మొత్తం మారిపోయింది. ఆఖరి దశలో మాతృసేవ చేసుకోవలసిన బిడ్డలు ఓల్డేజ్ హోముల్లో పెట్టేసి తమ బాధ్యత భారము వదిలించుకున్నామన్న సంతృప్తి పడుతున్నారు. అవకాశం ఉంటే తల్లిదండ్రులను ఇక్కడే వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయి ఏదో ఉన్నాము అన్నట్టుగా వాట్సాప్లో వీడియోలో కనిపిస్తూ సంతృప్తి పరుస్తున్నారు. తల్లి దగ్గర ఉండి సేవ చేసుకోండి. మాతాపిత సేవే మాధవ సేవ. మేము పాండురంగ మహత్యంలో చూసి మాతాపిత సేవ ఎట్లా చేసుకోవాలో నేర్చుకొని మా తల్లిదండ్రులు జీవించి ఉన్నంతకాలం వాళ్ళ సేవలు మా జన్మ ధన్యం చేసుకున్నామని చెప్పడానికి చాలా గర్వపడతాం. అటువంటి మాతృదినోత్సవం రోజు ఈ ఒక్క రోజేనా? అది కలికాలం అంతవరకు ఉన్నట్టే. అయితే ఒక రోజును పెట్టుకొని అందరం ఒకసారి మాట్లాడుకోవటానికి ఒక రోజు పెట్టుకున్నాం, అంతేకాని ఇవాళ ఒక్కరోజు ప్రక్రియ కాదు ఇది. దీనిని దయచేసి నేటి యువతరం బాధ్యతగా తల్లిదండ్రుల అడుగుజాడలో నడుస్తూ వారి మనసును కష్టపెట్టకుండా ముందుకు సాగండి. 15 ఏళ్ళు 20 ఏళ్ల వయసులోనే యువత పెడదారిలో పోతుంటే కన్న తల్లిదండ్రుల కడుపు కోత ఎటువంటిదో కళ్ళారా చూసి ఉన్నాం. వ్యసనాలకు వీటికి దూరంగా ఉండి మంచిగా చదువుకుంటూ మన ఊరు మన గ్రామం యొక్క పేరు నిలబెడుతూ తల్లిదండ్రుల సేవ చేసుకుంటూ మీ జీవితాల్లో ముందుకు సాగాలని, ప్రతి మాతృమూర్తి తమ బిడ్డలను నిండు మనసుతో దీవించాలని మాతృదినోత్సవం రోజున హృదయపూర్వకంగా కోరుకుంటూ మీకు పుత్ర సమానుడు అన్నదాతమణి. నవమాసాలు మోసి గర్భగుడిలోనే బిడ్డకు అన్ని సౌకర్యాలు కలుగజేస్తూ చిరునవ్వుతో ఈ భూమి మీదకు తీసుకొని వచ్చిన తల్లి నిన్న తమిళనాడులో ఒక అమ్మాయి ఎన్నికల్లో గెలిచింది. నవమాసాలు మోస్తూ బిడ్డతోనే పర్యటన చేస్తూ కూడా బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటూ ముందర బిడ్డకు జన్మనిస్తూ తన యొక్క గొప్పతనాన్ని కూడా తెలుపుకున్న మాతృమూర్తి గొప్పతనం ఆశ్చర్యపోయినాం. అటువంటి తల్లి యొక్క సేవలు మీరందరూ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేటి సమాజానికి నేటి యువతకు మీరిచ్చే సందేశం? నేటి సమాజానికి నేటి యువతకి నేను సందేశం ఇచ్చిన అది ఫాలో అప్ ఉండదు. ద డిస్లైక్ టు హియర్. మాకు తెలుసు లేవయ్యా, ఇది ఒక పెద్ద ఊత పదం అయిపోయింది అందరికీ. పెద్దలు ఏది చెప్పినా మాకు తెలుసు, నువ్వు చెప్పేది ఏంది, స్పీడ్గా పోవద్దురా నాన్న, టర్నింగ్లు తిరిగేటప్పుడు హారన్ కొట్టండి అన్నా కూడా ఎవరు వినరు. కానీ ఒకటే సందేశం ఇవ్వాల్సింది మా వయసు రీత్యా, మాతాపితలు జాగ్రత్త. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు బిడ్డలు కాదు, స్నేహితులతో సమానం. ఆ విధమైన స్నేహంతో, గొప్ప స్నేహంతో మీ మాతాపితలను సేవ చేసుకోమని నిండు మనసుతో కోరుతున్నాను. ధన్యవాదాలు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వాళ్ళని అశ్రద్ధ చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ నేటి సమాజం ఈ రోజుల్లో ఈ కలికాలంలో వృద్ధాశ్రమాల్లో అనాథలుగా వదిలేస్తున్నారు సార్. మరి వాళ్ళ గురించి ఏం చెప్పలేం. ఇంకా వృద్ధాశ్రమాలను పోషిస్తూ వాటికి కావలసిన చందాలు ఇస్తున్నటువంటి మానవత్వం ఉన్న మనుషులు ఉన్నందుకు సంతోషపడుతున్నాం. ఈ సంపాదన ఎక్కువైపోయింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయారు కదా, సంపాదన కళ్ళ ముందు ఎంత అనేది తెలియనటువంటి సంపాదన. అమ్మ చేతి ముద్ద కూడా తినకుండా పబ్ సెంటర్లు, హోటల్స్ అక్కడికి పోతూ ఉన్నారు. మనం ఏం చేయలేము, నిస్సహాయం. సందేశం ఇవ్వగలిగినంత ఏం లేదు. ఇచ్చిన ఉపదేశం సందేశం మన ఆదేశము పట్టించుకునే వాళ్ళు లేని ఆ దేశం ఇది అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.